ఫ్రెండ్స్ తో నేను పడుకోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు నీకేనా అర్థం అవుతుందా? ఏడుస్తున్నా నా దగ్గరకు వచ్చి ఏదో ఒక చెయ్యాలి. నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే నేను ఎక్కడ ఏ బొక్కలో వచ్చి కొడతా నాకే తెలీదు. పిల్ల కావడం తెలుసా? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీడియో నాకు పంపించాడు. ఈ రోజు నైట్ 10 గంటలకి రావాలి, నువ్వు రాకపోతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఎవరి రూమ్ పడితే అలా వెళ్తాను చెప్పు. తను సిన్సియర్గా లవ్ చేసాం కాబట్టి వెళ్ళాను నేను. ఏ పిచ్చాను ఏమన్నా నువ్వు? వీడియో చేస్తున్నా చెప్పు. వీడియో ఆపని మాట్లాడదాం. ఏం చెప్పు. ఈమె మా ఫ్రెండ్ అన్న, ఈమె లవర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని, ఫొటోస్ అంటే ఫిజికల్ గా కలిసిన వీడియోస్ ఫొటోస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నావురా? ఏడుస్తున్నా నా దగ్గరకు వచ్చి ఏదో ఒక చెయ్యాలి. అయితే నా దగ్గర ఎందుకు పట్టుకొచ్చారా? ఇక్కడ నువ్వు ఉన్నావు కదా అన్న. ఏట్రా నేనేమన్నా పోలీస్ నా ప్రాంక్ ఎందుకు అవుతుందమ్మా? అరే నిజమన్నా వీడియో పెట్టినప్పుడు వచ్చావురా. సీరియస్ మ్యాటర్ అండి. కూర్చోండి. సీరియస్ అదే వీడియో ఆఫ్ కాదు, వీడియో ఆఫ్ చేయడానికి ఇదే వీడియో కింద పెట్టనా? వీడియో పెట్టచ్చు కదా, పర్లే కదా. పెట్టండి. మళ్ళీ అప్పుడేదో డిలీట్ చేయలేదు కనిపిస్తుంది. పర్లేదు పెట్టండి. కాదురా ఏంటి క్లియర్గా చెప్పండి నాకు అసలు. ఇవి ఎవరు ఫిజికల్ గా కలిసి వీడియోస్ ఫోటోస్ సీక్రెట్ తీసుకున్నారంట. అదే ఇతడు సీక్రెట్ గా అడిగితే ఆమెకు తెలియకుండా నాకు అర్థం కాదు. ఆమెకు అది తెలివి లేదు, తెలియదంటే తీసింది. ఆమెకి ఆ వీడియో తెలియదు కానీ వెళ్ళిపోయా. పిల్ల కావడం తెలుసా? పిల్ల కావడం తెలుసా? పోవడం తెలిసింది. అయితే ఇప్పుడు వాడు ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కలవమని చెప్తున్నాడు నైట్కి, ఈరోజు నైట్. ఒడ్డు నేను చెప్తా. మా ఇద్దరము 2 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నాం. లవ్ చేసుకొని హ్యాపీగానే ఉన్నాం ఇప్పటిదాకా. అయితే మొన్న పర్సనల్గా వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఎందుకు అంటే చిన్న పని ఉంది రా అంటే సరే అని ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి నేను ఫిజికల్గా కలిసాము. కలిస్తే ఆ వీడియో తీసాడని నాకు తెలియదు. అయితే ఏమైంది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియో నాకు పంపించాడు. పంపించిన తర్వాత ఎందుకు ఇలా చేసావు, నాకు ఇలానే చెప్పాలి కదా, దేనికి తీసావు వీడియో అంటే నా ఫ్రెండ్స్కి నీ మీద క్రష్ ఉందంట, 4 ఉన్నారు, వాళ్ళ 4ని మీట్ అవ్వాలి నువ్వు. ఈరోజు నైట్ 10 గంటలకి రావాలి, నువ్వు రాకపోతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను అని చెప్తున్నాడు. తెలివితే అట్లా ఉన్నాయా నీకేమైనా అసలు? ఆడక్కడ వీడియో తీస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అంతా వెళ్ళిపోవడం, గుడ్డోలాగా వెళ్ళిపోవడమే. పిల్లగానే ఎవరు రూమ్ పడితే ఆ రూమ్కి వెళ్ళిపోవడమే. ఎవరి రూమ్ పడితే అలా వెళ్తాను చెప్పు. తను సిన్సియర్గా లవ్ చేసాం కాబట్టి వెళ్ళాను నేను. అందరి రూమ్లకి ఎలా వెళ్తా చెప్పు. వెళ్ళిపోతావా డైరెక్ట్? ఇంకా 2 సంవత్సరాల నుంచి లవ్ చేసా కదా నేను. అవునమ్మా, 2 సంవత్సరాలు లవ్ చేసావమ్మా. నమ్మకం ఉందనే కదా వెళ్ళాను నేను. ఇప్పుడు నమ్మకం ఉందని ఏమైంది? ఇప్పుడు పెంట అయింది. వీడియో తీసావు. ఇప్పుడు ఏడుస్తూ కూర్చో. దేనికి 2 సంవత్సరాలు లవ్ అంటున్నావు, మోసం చేశాడు మళ్ళీ ఆడు. అంతా అలాంటి వాళ్ళు లవ్ చేసావు. మరి ఎలా లవ్ చేసావు తెలియకుండా గురించి? అమ్మ
ఎలిమెంట్ ఎవరు చేయర్రా, అందరూ తెలిసి చేయరా, తెలిసి చేశారని మ్యాటర్ కాదు ఇక్కడ. అయిపోయింది ఇప్పుడు ఆ వీడియో ఆడి చేతిలో ఉంది, ఆడు ఏమైనా ఆడిస్తాడు ఇప్పుడు. ఎందుకాడు ఎక్కడ ఉంటాడు, ఆడు ఏం చేస్తాడు, ఏంటి కథ ఏంటి ఆడిది, ఆడి కథ ఏంటి ముందు తెలియదు. ఇన్స్టాగ్రామ్ లోనా ఇట్లా లైవ్ ఫేక్ అకౌంట్ లోని చాటింగ్ చేశారు. ఇన్స్టాలోని ఫేక్ అకౌంట్ లో ఇద్దరు ఫేస్ చూసుకోకుండా 5 నెలలు మా చాటింగ్ చేసుకొని అలా లవ్ చేసి ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఇటు ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకొని మాట్లాడుకొని కథ ఇంతవరకు తెచ్చుకున్నారా? నాకు అంతా తెలియదా, అసలు తెలియదు నాకు ఇదంతా. నీకు ఏంటి తెలియదు అన్ని నేను తెలుసు నీకు. ఇప్పుడు ముందు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అదేం చెప్పండి. చెప్పండి మీరే ఏం చేద్దాం చెప్పండి. మీ ఏం చెప్తావమ్మా, నీకు ఆడు ఇల్లు తెలియదు, ఇంటికి వెళ్దామంటే ఇల్లు తెలియదు అంటున్నావు, ఆడు అడ్రస్ తెలియదు అంటున్నావు, మేము ఇంకేం చేయాలా? తిన్నా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ పెడదాం పదండి. వద్దు వద్దు కేసు వద్దా అంటుంది. కేసు వద్దుగా మనం ఏం చేస్తాం అయితే? మా ఇంటి వరకు వెళ్తే ఎలా చెప్పు? మీ ఇంటి వరకు ఎందుకు వెళ్తావా? నేను ఇక్కడ జాబ్ చేసుకుని ఇలా బతుకుతున్నా, ఇది మా విలేజ్ కూడా కాదు. అవునమ్మా ఇది నీ విలేజ్ కాదు, ఇక్కడ నీకు ప్రాబ్లం ఏం లేదు. పోలీసుల దగ్గరికి వెళ్తే నీకు ఎందుకు భయం? అది మా విలేజ్ వరకు వెళ్ళి నా పరువు పోతుంది కదా, మా పేరెంట్స్ పరువు కూడా పోతుంది కదా. మీ విలేజ్ వరకు ఎందుకు వెళ్తుంది అసలు? పరువు వాడు యూట్యూబ్ లో పెడితే ఇక్కడ చేసినప్పుడు ఉండాలి మరి ఆ బుద్ధి. చేసినప్పుడు తెలిసి చేస్తారు ఎవరైనా చెప్పండి. మరి తెలిసి చేస్తారా తెలియక చేస్తారా? నువ్వు ఏం చెప్పమంటావు? తెలిసి చేస్తారా ఎవరైనా? ప్రేమించాను కాబట్టి వెళ్ళాను. ఎవడు ఇలా ప్రేమించి బ్రేకప్లు చెప్పారంటే అర్థం ఉంది. ప్రేమించిన అమ్మాయి నా ఫ్రెండ్స్ తో పడుకోమన్నావు ఏట్రా? ప్రేమించిన అమ్మాయి నా ఫ్రెండ్స్ తో పడుకోమన్నావు ఏట్రా? గలీజ్ కాకపోతే గానీ అడు మనిషా మానవ మృగమా? మరి అదే కదా వస్తుంది. ఆడి మరి వెళ్ళి కలవడం అంటే మరి అదే కదా పచ్చి మాట్లాడితే. చెప్పండి ఏం చేద్దాం? లొకేషన్ తెలీదు, ఏం తెలీదు. ఫోన్ చేయి. నెంబర్ అని ఉందా లేదా? చెయ్యి ఒకసారి ఫోన్. నెంబర్ అని ఉందా లేదా? చెయ్యి. లిఫ్ట్ చేస్తాడో చేయడం ఇదేందన్నా? చేయనా? చెయ్యమ్మా ఫోన్ చేయడానికి ఒకసారి. స్పీకర్ పెట్టాక హలో 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 ఏంటి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నాలే కానీ నైట్ మా ఫ్రెండ్స్ తో పార్టీ ఉంది, లొకేషన్ పెడతాను వచ్చేయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు నీకేనా అర్థం అవుతుందా? నిన్ను ఇల్లు లవ్ చేసి వేరే వాళ్ళు కలమంటావేంట్రా? ఇదే నా లవ్? ఇదే నా సిన్సియర్గా లవ్ చేసింది నువ్వు నన్ను? నువ్వు పత్తి మాటలు మాట్లాడాడు అనుకో నీ వీడియోలు ఎట్లా పెట్టేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏంటి ఫ్రెండ్స్ తో నేను పడుకోవడం ఏంట్రా? నువ్వు రా చూసుకున్నావు తర్వాత అంట. మరి నువ్వు ఎక్కడ ఉంటావురా ఫస్ట్? హలో అరే నువ్వు ఫస్ట్ నుంచి చాలా ఓవర్ చేస్తున్నావు. అసలు నువ్వు ఓవర్ అసలు. అరే నువ్వు ఎక్కడ ఉంటావు అసలు? నీ కథ ఏంటి? నీ బాధ ఏంటి? నీకు అమ్మాయితో పని నువ్వు లవ్ చేయట్లేదు, వదిలేసావు. ఇప్పుడు అమ్మాయిని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? నా కథ ఇదేరా, మంచి అందమైన అమ్మాయిలు పటాయించడం. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఫ్రెండ్స్ తో కూడా ఎంజాయ్ చేయించడం. ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు అలాంటి వాళ్ళు లవ్ చేసావు, నువ్వు అలాంటి వాళ్ళు లవ్ చేసావు. నువ్వు నన్నే ఫస్ట్ లవ్ అన్నా కదా, ఎవరిని లవ్ చేయలేదు. లైఫ్ లాంగ్ నాతోనే ఉంటా, మ్యారేజ్ చేసుకుంటా, మీ అమ్మలా చూసుకుంటానని చెప్పావు కదా. కదా అందరికీ చెప్పే మాటలు ఇవి, నేనేం చెప్పేది కొత్తగా కాదు. ఇప్పుడు అమ్మాయి వీడియో పెట్టుకొని నువ్వు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి నీ ఫ్రెండ్స్ తో పడుకోమని ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వు ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి నీటి మాత్రం మాట్లాడకండి, అర్థమైంది అసలు. ఏ వీడు ఎవడు అసలు?
నేను ఎవడు అనేది పక్కన పెట్టు, ముందు ఆ వీడియో డిలీట్ చేస్తావా చేయవా అదొక్కటి చెప్పు ముక్క ముందు. నేను చేయను. నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే నేను ఎక్కడ ఏ బొక్కలో వచ్చి కొడతా నాకే తెలీదు. నీకు అంత దమ్ముందా? ఒరే నా దమ్ము చూస్తావు, నువ్వు వచ్చిన తర్వాత చూస్తావు నా దమ్ము ఉందా లేదా అని. నువ్వు నవ్వుతున్నావు రే, ఇక్కడ అమ్మాయి పిల్లలు ఏడుస్తుందిరా పాపం. అసలు నేను వచ్చాను అనుకో, రా లొకేషన్ పెడతాను రా. నీకు అంత దమ్ముందా? ఆ పిల్ల ఏడుస్తుంది, నువ్వు కూడా ఏడుస్తావు. అదే నువ్వు వస్తే తెలుస్తుంది ఎవరు. వస్తా. కారం నువ్వు తోస్తాను కొడక, నీకు నేనటువంటి అలాగే తొయ్యాలా. లొకేషన్ పెడతాను, నైట్ మీ ఇద్దరు వచ్చేయండి. మేమిద్దరం రావాలా? అవును రావాలి తెలుసా, ఎట్లుంటే వస్తే మరి. ఇగో మేము కానీ వచ్చాం అనుకో, కథ వేరే ఉంటుంది, అర్థమవుతుందా నీకు? ఇంకో చెప్తున్నాను, మర్యాదగా ఫోన్ లో మాట్లాడినప్పుడు వీడియో డిలీట్ చేసే. చందనా నీకు మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయితో మాట్లాడేది ఏం లేదు, నువ్వు అమ్మాయి రాదు. నువ్వు వచ్చావు ఈ పక్కన వీళ్ళకి ఫోన్లు ఇచ్చి నాటకాలు దబ్బావు అనుకో, ఎట్లా పెట్టేసి. అరే నువ్వు ఏం పీకలేవు కానీ ముందు నువ్వు లొకేషన్ పెట్టరు. నువ్వు మగాడు అయితే లొకేషన్ పెట్టరా ముందు. అరే నేనేం పీకలేనన్నా కాబట్టి పెట్టిన తర్వాత పెట్టు కానీ నువ్వు వీడియో నువ్వు పెట్టినంత సీన్ లేదు కానీ నీకు. అరే పెట్టినోడు ఎవడో మాట్లాడు కానీ అక్కడికి అంత సీన్ లేదమ్మా, ఆగు నువ్వు. ఒరే అట్లే నీ అమ్మను నీ అక్కను అట్ల వేరు తోకుంటావారా నువ్వు? అట్లే నీ అమ్మను నీ అక్కను అట్ల వేరు తోకుంటావారా నువ్వు? పెడతాడే మరి అమ్మ నాకు పడుకుని పెడతాను ఫ్రెండ్స్ తోని. అమ్మకి మర్యాద కూడా చెప్తున్నా. నువ్వు అమ్మాయినే కాదురా మరి నువ్వు ఇప్పుడు నేను ఎలా కనిపించాను? ఆ పిల్లే మాట్లాడాలి. మీ అమ్మనంటే నువ్వు అలా ఫీల్ అవుతున్నావు, నన్ను ఎలా ఊహించుకుంటున్నావు నువ్వు? చెప్పు ఒక మాట. ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో? నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి పోను. నువ్వు ఇలా వీడియోస్ తీయొచ్చా? చెప్పు ఒక మాట. సరే ఓకే నేను పెట్టేస్తా. మరి నీ ఫ్రెండ్స్ ఎవరు రా దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి అసలు? ఒరే సిగ్గు ఉండాలిరా, ఒక అమ్మాయిని ప్రేమించి నీ ఫ్రెండ్స్ తో పడుకోమన్నానికి సిగ్గు ఉండాలిరా నీకు. నాకు సిగ్గు చిన్నప్పుడే తెలిసినలే. అదే అర్థమవుతుంది నీకు. ఇంక తాగేసి మాట్లాడుతున్నావు నువ్వు. తాగుడి దిగింది అనుకో అప్పుడు తెలుస్తుంది నీకు మేమేంటనేది. నీ అడ్రస్ చెప్పు, అదే నువ్వు రా చెప్తాను అడ్రస్. నీ మొగుడు అయితే అమ్మాయి కూర్తే రారా. అరే నువ్వు రావాల్సిన రేపు నీ లొకేషన్ పెట్టరా మాకు. పెడతా నైట్ పెడతాం కదా. నైట్ కాదు ఇప్పుడు పెట్టరా లొకేషన్. నువ్వు పెట్టి లొకేషన్ పెట్టరా ఇప్పుడు నువ్వు. నైట్ పెడతానే వచ్చేయండి. ఆ అమ్మాయి ఏం రాదు రే, ఎక్కడికి రాదు. అమ్మాయి నువ్వు లొకేషన్ పెట్టు మూసుకొని. వస్తుంది రాదని చెప్పానా, మూసుకొని లొకేషన్ పెట్టు. ఒరే మేము కాల్ చేయి తీసేసాం రా. తన సీక్రెట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయమ్మా, వస్తుంది. అందుకే మనిషి వారా నువ్వు. ఇంత నమ్మి నిన్ను ప్రేమించిన అమ్మాయికి అలా మోసం చేసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిలు ఫోటోలు తీయడం ఏంట, అమ్మాయిలు వీడియోలు. అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక బొక్కలో పెడతారు తెలుసా నిన్ను. బొక్కలు పెట్టి దుమ్ములు ఎలా తింటారు. దానికి అంత ధైర్యం లేదులే. అదేరా నీ ధైర్యం, దానికి అంత ధైర్యం లేదు. అదే నీ ధైర్యం అలా అనుకుంటున్నావు. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అవి పోలీసు ఒక చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అనుకో, దానిలోనే పెట్టేస్తా నేను. అరే అట్లే మీ అక్క చేసుకుంటా వీడియోస్ పెట్టారే. మనకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అదే రేపు అరే నువ్వు ఇప్పుడు లొకేషన్ పెట్టరా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మేము చూస్తాం. లొకేషన్ పెట్టు ఒకసారి. తమ్ముడు నీతో మాట్లాడుద్దామా. అదే అన్నా నువ్వు లొకేషన్ పెట్టన్నా ప్లీజ్ అన్నా. లొకేషన్ పెట్టన్నా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ఎవడు అసలు? అన్నా నువ్వు లొకేషన్ పెట్టన్నా అప్పుడు మాట్లాడదు. నువ్వెవడు రా నన్ను రమ్మన్నానికి? చెప్పు. వచ్చావా పని అయిందా వెళ్ళిపోయామన్నట్టుండాలి. ఇలా నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? సరే నీతో నా మాటలు ఎందుకులే, బాయ్. ఫోన్ కట్ చేస్తాడు. ఇలా టోడ్ మనం లవ్ చేసావు, ఇలా టోడ్ని.
అలాంటి వేస్ట్ గా లవ్ చేసావు. ఏమక్క మీరు ముందెనక ఆలోచించారా అక్క? ఇప్పుడు అదే అర్థం కావట్లేదు. డిలీట్ చేయాలి. ఆ ఇల్లు తెలియదు, ఏ బొక్క తెలియదు, ఎక్కడ పోతాం, ఏ బొక్కలో పోతాం. లవ్ చేసే ముందు తెలుసుకోవడం తెలియదమ్మా అవన్నీ. 2 years లవ్ అంట. ఏందక్క ఇది? దేనికమ్మా ఏడోడు మనం చేసినట్ట మంచిగా చేసింది మళ్ళా. అమ్మా ఏడోడు మనం చేసినట్ట మంచిగా చేసింది మళ్ళా. మళ్ళీ ఏడుస్తుంది పైకి. ఇదిరా మీ ఫ్రెండ్స్ ఇల్లు తెలియకుండా ఏం తెలియకుండా ఆడితో మాత్రం ముందు అన్ని అయిపోతాయి. ఆడు ఎలాంటి వాడు తెలుసుకోరు, ఆడు ఇల్లు తెలుసుకోడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోరు. ఆయన గుడ్డిగా నమ్మేస్తారు, నమ్మేసి అన్ని సర్వం అర్పించేస్తారు ఆడికి. ఆడు చివరికి మోసం చేసి అలా చూపిస్తాడు చేతిలో మీకు. కొంచెం సెన్స్ ఉండాలి. బయట ఎన్ని జరుగుతున్నాయమ్మా ఇప్పుడు ఇలాంటివి, బయట ఎన్ని జరుగుతున్నాయమ్మా ఇప్పుడు ఇలాంటివి. ఎలా అవుతుందని నేను అనుకున్నానా? అనుకోలేదు కదా. అనుకోలేదు అయ్యింది కదా, అనుకోలేదు అయ్యింది కదా. వాడు అలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళి మాట్లాడు. వాడికి ఇప్పుడే ఫోన్ చేసి సారీ అనుకోకు, వాళ్ళు ఏమి కోపంగా మాట్లాడే వాళ్ళు, నువ్వు లొకేషన్ పెట్టి ఇప్పుడే వస్తాను. మా ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడే వచ్చేసాను. ఇప్పుడు వెళ్ళిపోదాం. హలో హలో, లొకేషన్ పెట్టి వస్తా నేను. పెడతా రాత్రికి పెడతాలే. లేదు ఇప్పుడే పెట్టి వస్తా. ఇప్పుడే ఎందుకు అంత తొందరగా ఉందా? అంత తొందరగా ఉందా? అవును ఉంది. పెట్టి ఇప్పుడే పెడతా. కంగారు పెడతాలే. నైట్ కంటే అవ్వదు కదా నాకు. మా ఇంట్లో ఎవరు లేరు, మా ఇంటికి వస్తావా? వస్తాలే. లొకేషన్ పెట్టినా? లేదు లేదు, మీ ఇంటికి ఎందుకు, మా ఫ్రెండ్స్ తో పార్టీ అని చెప్పాం కదా. అయితే నువ్వే లొకేషన్ పెట్టిన వస్తా. బయలుదేరపడికి నాకు టైం పడుతుంది కదా. జస్ట్ ఒక హాఫ్ అవర్లో పెట్టేస్తామా? ఇప్పుడే పెట్టు. సరే నాన్న, పెడుతున్నాను. ఓకేనా? తొందరగా పెట్టు. పెడుతున్నా. అది ఇప్పుడు లొకేషన్ వస్తుంది, అది ఇప్పుడే వెళ్దాం. పోయినాక కొట్టినాక చేసినాక కొట్టొద్దు అండి. అదే వద్దు. చూస్తుంటే నా గుండె పగిలి అది ఎలాగానే నాన్న బుజ్జుకున్న వీడియో డిలీట్ చేయండి, డిలీట్ చేస్తారు వీడియో. ఏమన్నాడు ఎలా మాట్లాడుతున్నాడు అలా తోడు మా లొకేషన్ అడిగి చేర్చి కొట్టకుండా ఎలా మాట్లాడతాం అమ్మా? కొట్టకపోతే డిలీట్ చేస్తారు వీడియో. పంపించి చూడరా లొకేషన్ ఎక్కడికి వస్తుందో. ఇట్లాంటి తందన చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన కొట్టొద్దు, ఆయన ఏమనొద్దు, బుజ్జగిచ్చి నాన్న వీడియో డిలీట్ చేయాలన్నా, బంగారం ప్లీజ్ నాన్న నువ్వు సొద్దుపోసం నాన్న నువ్వు అంటే డిలీట్ చేస్తాడు వెంటనే. ఓకే అని మాట్లాడండి. కొట్టద్దు. ఏం మాట్లాడతాం అమ్మా? ఆడు ఎలా మాట్లాడుతున్నాడు చూసావు కదమ్మా. ఆడు ఎలా మాట్లాడినా ఫుల్ ఓష్ మీద ఉన్నాడు. ఆడు 6 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి 6 ఉంది, దగ్గరే ఉంది. 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. బేగంపేట దగ్గర ఉంది. పదండి మరి వెళ్దాం, పదండి. ఇంకెందుకు లేటు? చేయి చేసుకోవద్దు తను. అమ్మ చేయి చేసుకోవద్దు. ఒక మాట మాట్లాడబట్టి ఏమర్థమవుతుంది తెలుసా? ఆడు పెద్ద ఎద్దవ్వా. ఆడు ఎంతో మంది లైఫ్లతో ఆడుకున్నాడు. ఇట్లా క్లియర్ గా అర్థమవుతుంది. నేనైతే పక్కా చెప్తున్నాను, కొట్టి పోలీస్ స్టేషన్ అప్ చెప్పి పక్కా చెప్తున్నాను, కొట్టి పోలీస్ స్టేషన్ అప్ చెప్పి పోలీస్ స్టేషన్ వద్దు. లేదు ఇప్పుడు నువ్వు అయిపోయావు, తర్వాత ఇంకో దాని జీవితం నాశనం చేస్తాడు. అలాగే వద్దు, నేను లవ్ చేశాను. లేదు లేదు అమ్మ, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వీడియోస్ ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ తాగిసి అందరు ఉన్నారు. మీరే రావాలి కదా. ఆ పోలీస్ స్టేషన్ కి అంతవరకు వద్దు. స్టేషన్ కి వెళ్ళాము, వాడు ఎక్కువ మాట్లాడితే కొడదామని చెప్తున్నా. వాళ్ళ ఫ్రెండ్స్ ని కొట్టాను. చేసింది ఫ్లవరు. సురేష్ అన్నకు ఫోన్ చేయి. బేగంపేట కదా అన్నది. బేగంపేట పిఎస్ఏ కదా. అన్నకు ఫోన్ చేయి, అక్కడ రమ్మని చెప్పి బేగంపేట పిఎస్ నుంచి కోటప్ చేద్దాం అన్న. రమ్మని రా. ఒక కానిస్టేబుల్ కూడా వద్దు చెయ్యొద్దు. పోలీస్ స్టేషన్ కి వద్దు.
వద్దు వద్దు చెయ్యొద్దు వద్దు 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 చెయ్యొద్దు వద్దు 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 మనం మాట్లాడుకుందాం. అవునమ్మా ఇప్పుడు అక్కడ తేడా జరిగితే మనం ఏం చేయగలం? తాగిసి ఉన్నారు వాళ్ళు. వద్దు పెడతాం లేదు వీడియో పెడతాం. వద్దు ఏ పిచ్చానేమన్నా నువ్వు నువ్వు ఆగరా వెళ్ళిపోయింది కొడుతున్నాం.